హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం మాట్లాడేది ఆర్ఆర్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్. వైభవ్ సూర్యవంశీ చిన్న పోరోడు, 14-year-old పోరోడు వచ్చి ఏం కొట్టిండు ఈరోజు. సెంచరీ కొట్టిండు. ఇన్ని రోజుల చిన్న చిన్న గ్లింప్సెస్ కనిపించిండే, 20 runs అని, 30 runs అని, 35 runs అని. కానీ ఈరోజు ఆడిన బ్యాటింగ్ అయితే నిజంగా అన్రియల్ పర్ఫార్మెన్స్ ఉండే. ఎవరైనా ఈ మ్యాచ్ మిస్ అయితే ఫర్ షూర్ క్రికెట్ లవర్స్ అయితే ఆ హైలైట్ చూడాలి. అల్టిమేట్ బ్యాటింగ్ ఉండే, అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఇంత పెద్ద ఇన్నింగ్స్, ఫ్లాలెస్ ఇన్నింగ్స్, మొత్తం 250 పైన స్ట్రైక్ రేట్తో సెంచరీ కొట్టిండు. ఎన్ని గనం సిక్స్లు, ప్రతి బౌలర్ని కొట్టిండు. సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్, ప్రతి బౌలర్ని లైక్ క్రేజీ అంటే క్రేజీ ఉండే బ్యాటింగ్ ఈరోజు వైభవ్ సూర్యవంశీ. ఫర్ షూర్ చూడాలి. మిస్ అయిన వాళ్ళు అయితే లైవ్ మ్యాచ్నే హైలైట్స్ లాగా టర్న్ చేసేయండి. ఇంకా హైలైట్స్ అయితే అది ఇంకెంత కట్ షాట్ చేస్తారో. సో ఓవరాల్గా ఈరోజు ఫస్ట్ నుంచి చూసుకుంటే మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి గుజరాత్ ఉండే. ఈరోజు గుజరాత్ది మళ్ళీ అదే సేమ్ 1, 2, 3 కన్సిస్టెన్సీ అట్ పీక్స్ అని చెప్పవచ్చు. ఈరోజు సాయి సుదర్శన్ కూడా వచ్చిండు, 39 runs. లైక్ కన్సిస్టెన్సీ అయితే సాయి సుదర్శన్ కన్సిస్టెన్సీ ఇట్లా రిలేట్ చేయవచ్చు ఇద్దరిని. వచ్చిండు ఓపెనింగ్ ఈరోజు కూడా తగడా ఓపెనింగ్ ఉండే. ఎంత 93 runs పార్ట్నర్షిప్ అయింది. దాని తర్వాత గిల్ ఆడిండు ఈరోజు జబర్దస్త్ ఇన్నింగ్స్. గిల్ది సెంచరీ మిస్ అయిపోయింది, 84కి అవుట్ అయిపోయాడు. కానీ క్రేజీ బ్యాటింగ్ ఆడిండు గిల్ కూడా. దాని బట్లర్ వచ్చిండు 26 balls 50 runs. బట్లర్ కూడా వచ్చి మరి తలిగించిండు. దాని తర్వాత సుందర్ వచ్చిండు, ఒక చిన్న టచ్, 13 runs. తివాతియా 4 balls 9 runs. ఓవరాల్గా వీళ్ళు ఎండ్ చేసిన 209. ఈ రాజస్థాన్ టీం 210 కొడుతుందా అంటే వీళ్ళు లాస్ట్ 2-3 మ్యాచ్లు దగ్గరకు వస్తున్నారు, ఓడిపోతున్నారు. వీళ్ళేం చేంజ్ చేస్తారా నైనా 210 అన్నట్టు ఉండే ఫస్ట్ ఇన్నింగ్స్ అయినాక. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది, పోరోడ్ వచ్చిండు, 14 years old పోరోడ్ ఎంబడి జైస్వాల్ ఏం కొట్టిండు ఫస్ట్ ఓవర్ నుంచే. క్రేజీ ఉండే బ్యాటింగ్ అయితే. రాజస్థాన్ బ్యాటింగ్కి వస్తే జైస్వాల్ 40 balls 70 runs. జైస్వాల్ కూడా కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేస్తుండు లాస్ట్ 3-4 మ్యాచెస్ నుండి. దాంతో పార్టీలో సూర్యవంశీ లైక్ 100 కొట్టిండు, 38 balls. యంగెస్ట్ ఇండియన్ టు హిట్ ఐపీఎల్ సెంచరీ, ఫాస్టెస్ట్ ఇండియన్ టు హిట్ ఐపీఎల్ సెంచరీ. ఎంత క్రేజీ ఆడిండు బ్యాటింగ్. అసలు ఒక్క దగ్గర కూడా ఇప్పుడు అవుట్ అవుతాడేమో, ఛాన్స్ ఏమన్నా షాట్లు తలుగుతలేమో, ఏం లేవు. ప్రతి బాల్ 6 ట్రై చేసిండు, ప్రతి బాల్ కనెక్ట్ చేయని అన్రియల్ పర్ఫార్మెన్స్ ఉండే. ఆర్మ్ పవర్ అట్లనే ఉండే, షార్ట్ సెలెక్షన్ అట్లనే ఉండే. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు వైభవ్ సూర్యవంశీ బ్యాట్ స్వింగ్ చూస్తే స్టార్టింగ్లో మీరు చూసినో లేదో, ఎప్పుడైతే ఇషాన్ కిషన్ వచ్చిండో 2016లో గుజరాత్ లయన్స్ అని ఆ టీం కాడుతుండే. ఆ టైంలో ఇషాన్ కిషన్ వచ్చినప్పుడు బ్యాట్ స్వింగ్ అట్లనే ఉంటుండే ఇషాన్ కిషన్. ఇప్పుడు కూడా అట్లనే ఉంది. కానీ ఇప్పుడు అట్లీస్ట్ ఇషాన్ కిషన్ కొంచెం పెద్ద ఇన్నింగ్స్ ఆడాడు, అది చూడనికి తక్కువ. ఆ టైంలో ఇషాన్ కిషన్ కూడా ఇట్లనే ఆడుతుండే. సేమ్ బ్యాట్ స్వింగ్, అదే బ్యాట్ స్వింగ్ ఉంటుండే. రప్ప ప్రతి బాల్ కొట్టడానికి ట్రై చేస్తుండే ఆ టైంలో ఇషాన్ కిషన్. ఈరోజు వైభవ్ సూర్యవంశీ. లైక్ ఈ ఇయర్ ఐపీఎల్ చూసుకుంటే అయితే ఇండియా ఫ్యూచర్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. వైభవ్ సూర్యవంశీ, ప్రియాంచార్య, సాయి సుదర్శన్, గిల్, జైస్వాల్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, తిలక్ వర్మ, ఇంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు. ఫ్యూచర్ అయితే లిటరలీ సేఫ్ హ్యాండ్స్లో ఉంది ఇండియా. ఇప్పుడు గెలవకపోయినా ఫ్యూచర్లో అయితే ప్రతి వరల్డ్ కప్కి ఫేవరెట్స్ ఇండియానే ఉంటుంది. ఇంకా ఆస్ట్రేలియానే ఫేవరెట్స్, ఆస్ట్రేలియా ఫేవరెట్స్ అదైతే ఉండదు. ఫ్యూచర్లో ఇంకో 4-5 ఏళ్ళు అయినాకైతే ఏ వరల్డ్ కప్ అయినా ఇండియానే ఉంటుంది ఫేవరెట్స్. అంత బెంచ్ స్ట్రెంత్ ఉండి అలాంటి యంగ్స్టర్స్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఇండియా. బ్యాటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ నడుస్తుంది. ఇంకా రియాన్ పరాగ్, నితీష్ రాణా వచ్చి 2 బాల్లలోనే అవుట్ అయిపోయింది. ఫస్ట్ బాల్ 4, సెకండ్ బాల్ ఎల్బీడబ్ల్యూ అయిపోయింది రషీద్ బౌలింగ్లో. దాని తర్వాత రియాన్ పరాగ్ 15 balls 32 runs. యాజ్ ఏ క్యాప్టెన్ వచ్చిండు, 200 స్ట్రైక్ రేట్. ఈజీ చేజ్ ఉండే అసలు ఆర్ఆర్కి. వచ్చిండు, సూర్యవంశీయే ఖతం చేసిండు. కానీ 15.5 అంటే 16 overs అనుకోండి. 16 oversలో 210 టార్గెట్ చేజ్ చేసింది ఆర్ఆర్. ఇంత మంచి పర్ఫార్మెన్స్ మొన్న 3 మ్యాచ్లలో 3 ఫస్ట్ మ్యాచ్ ఢిల్లీతో 6 balls 9 runs మ్యాచ్ ఓడిపోయింది. లక్నో 6 balls 9 runs మ్యాచ్ ఓడిపోయింది. మళ్ళీ మొన్న ఎంత 12 balls ఎల్ఎస్జీతో 12 balls 18 runs, అది కూడా 6 balls 9 runs కింద అనుకోండి. 12 balls 18 runs అది ఓడిపోయి. ఇన్ కేస్ ఆ 3 మ్యాచ్లు ఆర్ఆర్ గెలిచి ఉంటే ఈ రోజు దినం ఆర్ఆర్ ప్లే ఆఫ్ రేస్లో ఉంటుండే. ఇప్పుడేమో బయటికి పోయి ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా బయటనే ఇప్పుడు గెలిచినా ఓడిపోయినా. బట్ ఈరోజు అయితే ఫైండ్ ఆఫ్ ఐపీఎల్ 14-year-old వైభవ్ సూర్యవంశీ. ఫర్ షూర్ చూడండి హైలైట్స్, క్రేజీ బ్యాటింగ్ ఉండే. ఇంకో ఓవరాల్గా ఈరోజు మ్యాచ్ జీటీ గురించి కూడా మాట్లాడితే గుజరాత్ది లైక్ బ్యాటింగ్ అయితే ఎప్పుడు 1-2-3 మీద డిపెండెంట్ ఉంది. 1-2-3 పర్ఫార్మెన్స్ కూడా వస్తుంది, ఈరోజు కూడా వచ్చింది. బట్ ఈరోజు
బౌలింగ్తో ఐ మీన్ సెకండ్ ఇన్నింగ్స్లో గిల్ ఎందుకు బయట కూర్చొని రషీద్ ఖాన్ క్యాప్టెన్ చేసాడు ఐడియా లేదు అది. బట్ స్టిల్ సెకండ్ ఇన్నింగ్స్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వైభవ్ సూర్యవంశి ఆడిన బ్యాటింగ్ ముందు లైక్ వీళ్ళు వేసే బాల్ ఏడేసినా ఈరోజు కొడతాడు రాబాయ్ అన్నట్టు ఉండే. నువ్వు యాకర్లు వేసుకోండి, బౌన్సర్లు వేసుకోండి, ఆఫ్ సైడ్ ఆఫ్ వేయండి, కాళ్ళ మీద వేయండి, ఏదైనా ట్రై చేయండి, అవైతే 4లు 6లే పోతాయి అన్నట్టుండే. సో బౌలింగ్ని ఏం అనలేము కూడా, లైక్ ఒక్కటే మ్యాచ్ ఎక్కువ వేయలేదు, అంతగానం ఏం ప్రాబ్లం కూడా కాలే. ఇప్పుడు ప్రజెంట్ టేబుల్ వైజ్ చూసుకుంటే అయితే వీళ్ళకి మెయిన్ డెంట్ పడ్డది నెట్ రన్ రేట్ మీద. గుజరాత్కి ఆల్మోస్ట్ +1.1 ఉండే వీళ్ళది, ఇప్పుడు +0.7 అంటే 250 to 300, 0.250 నుంచి 0.300 పాయింట్స్ తక్కువైంది నెట్ రన్ రేట్లో. ఇది పెద్ద డెంట్ గుజరాత్కి. ఆ టాప్ 1-2లో ఉండాలంటే నెట్ రన్ రేట్ కావాలా. ఇది ఈరోజు పొడగొట్టుకుని గుజరాత్ ఇప్పుడు దీని తర్వాత రికవరీ చేస్తారా మరి? ఆ రన్ రేట్ చేయడం అయితే కష్టం, ఇంత క్రేజీగా ఏదైనా మ్యాచ్ గెలవాలంటే. నెక్స్ట్ SRH ఉంది, MI, DC, LSG, CSK. కొడితే ఆ CSK మ్యాచ్తో నీళ్ళు కొట్టవచ్చు అట్లనే. సో జీటీ మళ్ళీ నెట్ రన్ రేట్ ఏం చేసావో చూడాలి. అయితే ఆర్ఆర్కి చలో నెట్ రన్ రేట్ మైనస్లోనే ఉన్నాయి, ఇంకా జర తక్కువైంది అంతే. ఆర్ఆర్కి ఎట్లయినా ఛాన్స్ లేదు, 10 మ్యాచ్లలో 3 గెలిచిండ్రు. సో ఆర్ఆర్ గురించి పెద్దగా ఏం మాట్లాడలేం. బట్ ఆ పోరోడ్ అయితే క్రేజీ ఆడండి, ఫ్యూచర్ స్టార్ పక్కా. ఇట్లా ఆడితే ఈ కన్సిస్టెన్సీతో ఆడితే అయితే 14 ఇయర్స్ ఇప్పుడు. సచిన్ టెండూల్కర్ ఇండియా డెబ్యూ అని 16 ఇయర్స్కి. ఇన్ కేస్ ఇప్పుడు ఇయర్ IPL ఇట్లా పోయింది, నెక్స్ట్ ఇయర్ ఇంకొక సీజన్ వైభవ్ సూర్యవంశిది ఇట్లానే పోయిందంటే 16 ఇయర్స్కి మళ్ళీ ఒక యంగ్స్టర్ వస్తాడు సచిన్ లాగా ఇండియాకి డెబ్యూ చేయనికి. సో మేబీ కావచ్చు ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా అలానే పర్ఫార్మెన్స్ వస్తే మేబీ డెబ్యూ అవుతుండొచ్చేమో. లాంగ్ వే టు గో, చూడాలి ఇంకా ఎట్లుంటుందో అది. చాలా యంగ్స్టర్స్ వచ్చిండ్రు, పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రు, కొంతమంది దాన్ని చెరీష్ చేసి ఇండియాకి ఆడి అక్కడ పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రు. కొంతమంది ఇప్పుడు పృథ్వీ షా ఎగ్జాంపుల్ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ టాలెంట్ ఉండే, బట్ అది యూటిలైజ్ చేయలేడు. ఇండియాకి కూడా ఆడిండు, బట్ ఎప్పుడు అది ఆ ప్లేస్ లేకుండా ఇండియాలో కూడా ఆడినాక కూడా డ్రాప్ అయిపోయిండు, ఆ ఇష్యూ ఈ ఇష్యూ అని. సో ఓవరాల్గా ఇప్పుడు IPLలో కూడా లేదు. అట్లా కావద్దు వైభవ్ సూర్యవంశి అయితే. హీ ఈజ్ ఫ్యూచర్ స్టార్ అనిపించింది. ఇయర్ ఆడిన IPL అయినా, ఈరోజు కొట్టిన సెంచరీ అయినా. సో ఇండియా ఫ్యూచర్ అయితే సేఫ్ హ్యాండ్స్లో ఉంది. ఇంకా IPLకి వచ్చేస్తే కూడా రేపటి మ్యాచ్కి వస్తే మనం ఢిల్లీ వర్సెస్ KKR. ఈ మ్యాచ్ చలో KKRకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛాన్స్ ఉంది. లైక్ KKR నుంచి ప్రతి మ్యాచ్ గెలిచేసిందంటే KKR వచ్చేవచ్చు ప్లే ఆఫ్కి. ఇప్పుడు KKR 9 మ్యాచ్లలో గెలిచింది 3 మ్యాచ్లు, ఇంకా 5 మ్యాచ్లు ఉన్నాయి KKRకి. 5 గెలిస్తే 16 ఒక మ్యాచ్ అయితే డ్రా అయిండే. సో 17 పాయింట్స్ అవుతాయి. అది చెయ్యొచ్చు ఆ KKR అంటే 90% అయితే కాదు, అది హైలీ ఇంపాసిబుల్. రేపటి మ్యాచ్ DC మొన్న ఓడిపోయి వస్తుంది RCBతో, నిన్ననే, ఇన్ఫ్యాక్ట్ మొన్న కూడా కాదు నిన్ననే. సో రేపటి మ్యాచ్ మరి KKRతో DC కొడుతుందా లేదా చూడాలి. ఢిల్లీలోనే ఉంది. నా ప్రెడిక్షన్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్. మీ ప్రెడిక్షన్ ఏందో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.